ఎమ్మిగనూరు పట్టణము మరియు మండల ప్రజలందరికీ నమస్కారం. ప్రస్తుతము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు అని చెప్పేసి కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇందులో కూడా మనకు ఎమ్మిగనూరు మండలంలో వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 6వ తేదీన మన శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారి చేత గుడెకల్ పట్టణంలో మనకు గ్రామం నందు కార్యక్రమం ప్రారంభించినాము. ఇంకా రేపు 10వ తేదీన ఎమ్మిగనూరు పట్టణం నందు మనము రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఎల్లుండి మన కడిమెట్ల గ్రామం నందు రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నాము. ఈ విధంగా మనకు రెవెన్యూ సదస్సుల యొక్క షెడ్యూల్ అనేది ఖరారైంది. కాబట్టి మనకు అందరూ పట్టణ ప్రజలు, రైతులు, సంఘాల నాయకులు మరియు ఏమన్నా కానీ గ్రీవెన్సెస్ ఉన్న సోదరులందరూ, భూ సమస్యలు ఉన్న సోదరులందరూ, ఇంటి పట్టాల విషయాలు అయితేనేమి, భూ తగాదాల విషయాలు అయితేనేమి, కొలతల విషయాలు అయితేనేమి, పాస్బుక్ల విషయాలు, ఆన్లైను, ఏ రకమైన భూ సమస్య ఉన్నప్పటికీ వాళ్ళందరూ రేపు అనగా 10వ తేదీన జరగబోయే రెవెన్యూ సదస్సులకు హాజరై ఎమ్మిగనూరు పట్టణ మరియు గ్రామానికి సంబంధించిన దీంతోపాటు సర్దార్పురం గ్రామానికి సంబంధించిన భూములు ఉన్నటువంటి రైతులు కూడా రేపు కుర్ని కళ్యాణ మండపం నందు జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క రెవెన్యూ సదస్సులను సక్సెస్ఫుల్గా చేసేదానికి తోడ్పాటును అందించాలని చెప్పి మీడియా సోదరులను, అదేవిధంగా నాయకులను అందరికీ తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలా. మనకు దీంట్లో భూమికి సంబంధించి ఏ రకమైన సమస్య అయినా మనకు ఇవ్వచ్చు అనమాట. అంటే మిగులు భూమి ఉంది, అదేవిధంగా ఈనాం భూమిగా పడింటే ఆ మార్పులు చేర్పులకు, కొలతలకు సంబంధించిన మార్పులు చేర్పులకు, ఇంటి పట్టాలకు సంబంధించి ఏమన్నా అవసరాలు ఉంటే అవి, ఈ విధంగా భూమికి సంబంధించి ఏ సమస్యలైనా రేపు ఉదయం అనగా 10వ తేదీ ఉదయము ఎమ్మిగనూరు పట్టణం నందు కుర్ని కళ్యాణ మండపం నందు మనకు రెవెన్యూ సదస్సులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తి దినమంతా నిర్వహించబడతాయి. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా. మీరు వచ్చి అర్జీలు ఇచ్చుకొని ఈ రెవెన్యూ సదస్సులను మనకు విజయవంతం చేయవలసిందిగా మనకు మీడియా సోదరుల పత్రికా ముఖంగా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇట్లు మీ తహసీల్దార్ శేషపని, ఎమ్మిగనూరు.